తెలుగు సినిమా స్థాయిని పెంచిన నటుల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకొచ్చి తన స్వయం కృషితో స్టార్ హీరోగా ఎదిగిన నటుడు ఆయన. డాన్స్, ఫైట్స్, కామెడీ, సెంటిమెంట్ ఇలా ప్రతి విషయంలో తనదైన ముద్ర వేసుకున్నారు. నటనకి కొత్త నిర్వచనం చెప్పారు. కేవలం నటుడిగానే కాకుండా తన అంకితభావం, అసాధారణ ప్రతిభతో కోట్లాది మంది ఫ్యాన్స్ హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. సేవా కార్యక్రమాలతో రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలిచిన చిరు డెడికేషన్ గురించి జేడీ చక్రవర్తి మాట్లాడిన ఒక వీడియో వైరల్ అవుతుంది. ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, చిరంజీవి దుర్మార్గుడు, ఐ హేట్ హిమ్. నేను అప్పట్లో అంతం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశా. ఆ సమయంలో ఘరానా మొగుడు సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. 8 రోజులుగా జరుగుతున్న షూటింగ్ లో యూనిట్ మారుతోంది, ఫైటర్ మారుతున్నారు, కానీ హీరో మాత్రం మారడం లేదు. అన్ని రోజులు ఆయన తన అంబాసిడర్ కారులోనే పడుకున్నారు. నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ని. ఆకలేక ఒకరోజు వెళ్ళి అడిగా, లోపల మేకప్ రూమ్ ఉంది, వెళ్ళి పడుకోవచ్చు, మీరిలా పడుకోవడం నాకు నచ్చట్లేదు అన్నాను. దానికి చిరంజీవి గారు, ఏం లేదండి, నేను లోపల పడుకుంటే ఎవ్వరూ నిద్ర లేపరు, అదే బయట పడుకుంటే యాక్షన్ అనగానే లేచి వెళ్ళిపోవచ్చు, ఆ గ్యాప్ కూడా ఇవ్వకూడదు అని గొప్ప లాజిక్ చెప్పారు. నిజంగా ఆయన ఒక గొప్ప మనిషి, పని రాక్షసుడు అంటూ చెప్పారు జేడీ. చిరంజీవి దుర్మార్గుడు అంటూ జేడీ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఇదేం లేటెస్ట్ విషయం కాదు, లేటెస్ట్ వీడియో కూడా కాదు. గతంలో చక్రవర్తి ఒక మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చెప్పిన విషయం ఇది. అయితే ఇప్పుడు మరోసారి వైరల్ చేస్తున్నారు. అయితే ఇక్కడ చిరుకి చక్రి తిట్టాడని అనుకుంటే పొరపాటు. చిరంజీవి ఒక పని రాక్షసుడు అని, సినిమా పట్ల ఆయనకు ఎంతటి నిబద్ధత ఉంటుంది అనేది గొప్పగా చెప్పడానికే జేడీ అలాంటి వ్యాఖ్యలు చేశారు. అయితే నిజానికి చిరంజీవికి జేడీ చక్రవర్తి చాలా పెద్ద ఫ్యాన్. గతంలో చాలా ఇంటర్వ్యూలో కూడా ఆయన మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా తప్పకుండా చిరు గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఎప్పటికీ తాను మెగాస్టార్ ఫ్యాన్ అని చెప్తూ ఉంటారు. చిరంజీవి మీద తనకి క్రష్ ఉందని, ఆయనంటే చాలా ఇష్టం, ఎంతో ఆరాధిస్తానని కూడా అప్పట్లో చెప్పారు. ఒక ప్రేక్షకుడిగా అమ్మ ఏం చేస్తాడురా నా కొడుకు అని థియేటర్లో అనుకునే వాడిని అని అన్నారు. లైఫ్లో ఇప్పటికీ ఆయన తన ఫేవరెట్ హీరో అని కూడా చెప్పారు. చిరంజీవి అంటే నాకు పిచ్చి, కంప్యూటర్స్, ఇంటర్నెట్ లేని రోజుల్లో నాకు ఫోన్ చేసి ఆయన నటించిన సినిమాల వివరాలు అడిగి తెలుసుకునేవారు. నేను ఆయనకి అంత పెద్ద డై హార్ట్ ఫ్యాన్. నేను యాక్టర్ అవ్వకముందే చిరు మీద ఇష్టంతో పునాదిరాళ్ళు దర్శకుడిని కలిసి వచ్చాను. మంత్రి గారి వియ్యంకుడి సినిమాలో చిరంజీవి పేరు బాబ్జీ. నా సినిమాలో ఎక్కువగా నేను అదే పేరు పెట్టుకుంటాను. ఆడియన్స్ లో క్రేజ్ ఉండే యాక్టర్స్ చాలా మంది ఉంటారు, కానీ ఇండస్ట్రీలో కూడా క్రేజ్ ఉండే యాక్టర్స్ చిరంజీవి. జర్నలిస్టుల దగ్గర నుంచి టెక్నీషియన్స్ వరకు అందరూ ఆయన చుట్టూ గుమిగూడుతారు. ఆయన గాడ్ ఫాదర్ అంటూ సినిమా టైంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో చక్రవర్తి చెప్పుకొచ్చారు.